ఏంటక్క ఇప్పుడు నీకు ఏ ఫంక్షన్ చేస్తున్నారు అనుకోమాకండి, నాకు చేసే ఫంక్షన్లు ఏమీ లేదు. కానీ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వెళ్ళంగానే మనకి ఏదో ఒకటి వస్తుంది కదా, ఆడపిల్లలకి చీరలు అని చెప్పి, వదిన మరదలకి చీరలు అని చెప్పి. ఇప్పుడైతే వదినలకి మరదలకి చీరలు అంటే తమ్ముడు వారికి కానీ అన్నవారికి కానీ చీరలు, అలాగే అక్క చెల్లెలు కూడా గాజులు అనమాట. అందుకని ఏది చేసిన పద్ధతి ప్రకారం చేయాలి కదా అనేసి ఇక కూర్చోబెట్టి చక్కగా పసుపు కుంకుమ ఇచ్చి చీర జాకెట్ అయితే పెడుతున్నారనమాట. మా అక్క ఏమో నాకు గాజులు వేస్తుంది, మళ్ళీ నేను మా అక్కకు గాజులు వేస్తున్నాను అనమాట. ప్రతి సంవత్సరం మనకి ఏదో ఒకటి అనేది వస్తూనే ఉంటుంది కదా. అదేమో కానీ ఇట్లాంటివన్నీ చక్కగా బంధుత్వాలు తెలియజేయడానికి ఇలాంటివన్నీ మనకు రావడం కూడా ఒక రకంగా మంచిదేలేండి. ఎందుకంటే బంధాలు అనేవి వదిన మరదల మధ్య అయినా సరే, అక్కా చెల్లెల మధ్య అయినా సరే, బంధాలను తెలుపడానికే ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడల్లా సందర్భంలో మనకి కూడా ఆనందంగా ఉంటాయి కదా. ఒకరినొకళ్ళు ఇట్లా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది ప్రతిసారి ఆడపిల్లలకే వస్తుందండి, ఎక్కువ శాతం రాదనమాట వదినలే మరదలకి. అందుకనే ఈసారి ప్రత్యేకంగా వదిన మరదల చీరలు వచ్చేదలికి అందరూ చాలా సంతోషంగా అయితే పెట్టుకుంటున్నారు.